Hi friends, how are you? I hope you are good. Today నాకు పబ్లిక్ హాలిడే వచ్చిందండి సాటర్డే. సో ఇక్కడ ఫీస్ట్ ఉండడం వల్ల సెలవు ఇచ్చారు. సో అందుకని మా ఫ్రెండ్ నేను కూడా మా ఫ్రెండ్ పేరు సికిందర్. సో నేను ఇవాళ చేపలు పడదామని చెప్పని సో సీ దగ్గరికి వెళ్తున్నామండి. సో ట్యాక్స్ బిక్స్ అని చెప్పి ఒకటి ఉంది ఎంసిడాలో. ఇవాళ బోల్డ్ అని చేపలు పడదామని చెప్పి వెళ్ళామండి. ఇన్ని చేపలు పడదాం మొత్తం పట్టి తను సగం నేను సగం తీసుకెళ్దామని చెప్పని చేపలు తెచ్చుకున్నాం. ఇన్ని చేపలు పడదామని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాము, కానీ భయపడకండి, అన్ని చేపలు పట్టలేదు మాకు. కేవలం 3 చేపలే పడ్డాయి. సో ఆ 3తోనే మేము మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో అయినా సరే ఇవాళ ఫిషింగ్ అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా లైఫ్లో ఎప్పుడూ సీ దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ చేయలేదు. చిన్న చిన్న పంట కాలువల్లో వాటిలో నేను ఫిషింగ్ చేశాను, కానీ ఇలా సీ దగ్గరికి వెళ్ళి అందులోనూ మాల్తాలో ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్. సో అలాగే మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన మాటలు కూడా వినండి. హలో, ఆల్ రైట్, we are going for fishing. Yay! I hope we will catch something. We will make the video, you will catch something. విన్నారు కదా, తన పేరు సికిందర్ అండి. తను నా ఫ్రెండ్, ఈ మధ్యన పరిచయం అయ్యారు, నాతో పాటు జాయిన్ అయ్యారన్నమాట కొత్తగాను. సో ఇండియా నుంచి వచ్చారు ఆయన నేటివ్ ప్లేస్ వచ్చి పంజాబు. సో వాళ్ళ మిస్సెస్ తన కూడా ఇక్కడే ఉంటున్నారు. తను రీసెంట్గా నేను చేసే కంపెనీలోకి వచ్చారు ఆయన. సో వాళ్ళ మిస్సెస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో చాలా మంచి వ్యక్తి మాట. నాకు కొత్తగా పరిచయం అయినా ఇవాళ ఫోన్ చేశారన్నమాట మార్నింగ్. హాలిడే కదా, నేను నెలలో హాలిడే అయినప్పుడల్లా నేను ఫిషింగ్కి వెళ్తాను, నాతో వస్తావా అని అడిగారు ఆయన. సో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను రూమ్లో. సో ఓకే అన్నాను. నాకు కూడా కొత్త అనుభూతి ఉంటుంది కదా చూడడానికి అని చెప్పని. సో తనతో పాటు వెళ్ళాను. తెరా చూస్తే ఆయన మొత్తం కారు వేసుకుని నా రూమ్ దగ్గరికి వచ్చారు. సో ఇద్దరం కలిపి వెళ్ళాము. ఆయన వెనకాల ఫిష్ రాడ్ కూడా తీసుకొని పెద్ద 2 బాక్సులు లాంటివి తెచ్చుకున్నారు. వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు ఆయన. అందులోనూ 12 ఏళ్ళ నుంచి ఆయన ఫిషింగ్ చేస్తున్నారంట. మంచి ఎక్స్పర్ట్ అని కూడా చెప్పారు ఆయన. ఇక్కడికి వచ్చి ఆయన 7 సంవత్సరాలు అయిందని చెప్పారు, 7 years. దుబాయ్లో ఆయన 5 years ఉన్నారంట. సో ఇక్కడికన్నా దుబాయ్లోనే బాగా ఎక్కువ పట్టాను నేను ఫిషెస్ని. అక్కడ పర్ డే వచ్చేటికి హాలిడే అప్పుడు 3-4 hours ఉండేవాడిని, స్పెండ్ చేసేవాడిని. 4 kilo 5 kilo పట్టేవాడిని. సో అని చెప్పి అన్నారు. ఈరోజు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే తన ఎక్కువ చేపలు పడతాయి కదా, నువ్వు సగం తీసుకుంది కానీ నేను సగం తీసుకుంటానని చెప్పి అన్నారు. యాక్చువల్గా అయితే నాకు ఫిష్ ఇష్టం ఉండదండి, బట్ ఏంటంటే ఓకే అన్నాను. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అలాగే నేను కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకుంటున్నాను కదా ఈ మధ్యకాలంలో. సో ఆయన ఏంటంటే కార్ డ్రైవింగ్ గురించి చెప్తున్నారు అనమాట. నాకు అది ఒక ప్లస్ పాయింట్ కింద భావించాను. అందుకనే ఆయనతో నేను బయటకు వెళ్ళడానికి ఎక్కువ మూవ్ అవుతున్నాను. సో డ్రైవింగ్ సిగ్నల్స్ గురించి రీసెంట్గానే ఆయన 3 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10 yearsకి ఇచ్చారు రెన్యువల్కి ఆయనకి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా అందులోను. సో ఏ విధంగా వెళ్ళాలి, సిగ్నల్స్ ఎలా ఉండాలి, అలాగే లెఫ్ట్ రైట్ సెంటర్ మిర్రర్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, రౌండ్ అబౌట్ ఏ విధంగా మనం టర్న్ తీసుకోవాలి, ఇవన్నీ నాకు చెప్తున్నారు ఆయన. సో ఒక మంచి ఫ్రెండ్గా అయ్యారు నాకు ఈ మధ్యకాలంలో. చూడడానికి ఎలా ఉంటారంటే ఆయన కొంచెం కల్మషం లేని మనిషి కింద మంచి వ్యక్తిలా ఉన్నారు. సో అలాగే ప్రతిదీ కూడా నాకు గైడ్ ఇస్తున్నారు. అంతకుమించి మనకి ఏం కావాలి. సో అందుకని ఇద్దరం కలిసి మేము బయలుదేరాము ఇవాళ. ఫిషింగ్ బయలుదేరే ముందు ఆయన నాతో చెప్పారన్నమాట, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకున్నారు, అలాగే వాళ్ళ మిస్సెస్తో పాటు ఇప్పుడు ఆయన జుర్రీలో ఉంటున్నారండి. జుర్రీ అనేది మాల్టాకి అవుట్కట్స్, అది కొంచెం దూరం ప్లేస్ మాట. సో అక్కడ ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారన్నారు. 3 bedroom అని చెప్పారు. అయింది 1000 euros రెంట్ పే చేస్తున్నారంట. అప్రాక్సిమేట్లీ 93,000 రెంట్ మాట అండి అది. సో వాళ్ళ మిస్సెస్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సో బెనిఫిట్స్ కూడా చెప్పుకొచ్చారు, ఇలా ఇలా ఉంటుందని చెప్పని. సో నువ్వు కెరియర్ గ్రోత్ కోసం చూసుకొని అలా మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. అలాగే ఫిష్కి సంబంధించి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. నేను దుబాయ్లో వర్క్ చేసేటప్పుడు ఇలాగా ఫిషింగ్కి వెళ్ళామండి, నేను నెలలో 2 సార్లు వెళ్ళామండి అని చెప్పుకొచ్చారు. రీసెంట్గా ఈయనకి PR కూడా వచ్చిందండి.
పిఆర్ అసలు యాక్చువల్గా నేను ఇప్పటిదాకా ఇండియన్స్కి రాదు అని అనుకునేవాడిని కదా. సో ఆయన అన్నం ఏంటంటే వస్తుంది, కాకపోతే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, వాటిని మెట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి అన్నారు. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీలో వర్క్ చేస్తూ రెగ్యులర్గా ట్యాక్స్ పే చేస్తూ ఉంటే, మొదటి 3 సంవత్సరాలు ట్యాక్స్ పే చేస్తే ఇక్కడ FS2 అనే ఫామ్ ఉంటుందండి. సో లైక్ మనకి ఫామ్ 16 అనేది ఎలా ఉంటుంది ఇండియాలో, అలాగే FS2 ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ ఫామ్ను మనం ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి. సో అది 3 years పాటు పే చేస్తే అక్కడి నుంచి మనకు ఒక సైట్ ఉంటుంది దీనికి సంబంధించింది. ఆ సైట్లో మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసి, అలాగే ఇక్కడ లాంగ్వేజ్ కూడా కొంతవరకు నేర్చుకోవాలని చెప్పారండి ఆయన. అట్లీస్ట్ ఒక 30-40 నేర్చుకుంటే బెటర్ అని చెప్పుకొచ్చారు. అలాగే వాళ్ళ హిస్టరీ గురించి, అలాగే వాళ్ళ ఫుడ్ కల్చర్, సో ఫుడ్ కల్చర్ గురించి కూడా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి అన్నారు. తీసుకుంటే 3 years పాటు ట్యాక్స్ పే చేసి అక్కడి నుంచి 2 years పాటు వీళ్ళు సర్టిఫికేషన్ అంతా కంప్లీట్ చేస్తే పిఆర్ పొందొచ్చని చెప్పుకొచ్చారు. ఆయన నాకు ఎలాగనేది మొత్తం నేను నీకు చెప్తాను అని చెప్పి అన్నారు. సో ఎనీవే ఇద్దరు అన్నమాట, వాళ్ళ మిసెస్కి ఈయన కూడా పిఆర్ ఉంది అక్కడ. సో వీళ్ళిద్దరు కూడా యూరోపియన్స్ అన్నమాట. నేను అన్నాను, మీరు యూరోపియన్స్ కదా, హ్యాపీ మీ లైఫ్, మీకు ఏంటి ఇబ్బంది లేదు కదా అని చెప్పాను. ఆయన నాతో అనడం ఏంటంటే, యూరోపియన్ లైసెన్స్ తెచ్చుకున్నంత వరకు బాధపడ్డాము, బట్ యూరోపియన్ లైసెన్స్ వచ్చిన తర్వాత పాస్పోర్టు మేము చాలా బాధపడ్డాము, ఎందుకు వచ్చిందా అని చెప్పంటే, నేను అడిగా ఏంటి ప్రాబ్లం అని. ఆయన చెప్పడం ఏంటంటే, యూరోపియన్ ఎప్పుడైతే మీకు పాస్పోర్ట్ వచ్చిందో వాళ్ళని జాబ్లోకి తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. సో ఇందువల్ల అంటే నార్మల్ నాన్ యూరోపియన్ పర్సన్స్కి కొన్ని ఉంటాయి సపరేట్గా బోనస్ అని, డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో అవన్నీ మాకు వర్తిస్తాయని చెప్పని మమ్మల్ని జాబ్లోకి తీసుకోరు. సో అదే నాన్ యూరోపియన్ పర్సన్స్ అయితే కనుక వాటి గురించి అడగరు, వర్క్ చేస్తారు, శాలరీ తీసుకుంటారు. సో అందువల్ల అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అందువల్ల నాన్ యూరోపియన్ బెటర్ అనిపించింది, బట్ కొన్ని వాటిలో మటుకు యూరోపియనే కరెక్టు. సో ఇక్కడ మేము ఉండొచ్చు కదా, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అని, ట్యాక్స్ అని ఇది ఉంటుంది, మాకు కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఇక్కడ హౌస్ కొనడానికి కూడా ట్రై చేస్తున్నారండి. సో వాటన్నిటి కూడా ఇక్కడ హౌస్ కొనాలంటే కంపల్సరీ ఇక్కడ పిఆర్ ఉండాలండి, లేదంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయరు గవర్నమెంట్. సో ఎందుకంటే స్థలం చాలా తక్కువ కదా వీళ్ళకున్నది, 22 kilometers వాళ్ళే మరి వేరే ఫారినర్స్ వచ్చి ఇక్కడ సైట్ కొంటే మరి లోకల్ వాళ్ళకి ఇబ్బంది కదండి. సో దానివల్ల పిఆర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉండడానికి, సెటిల్ అవ్వడానికి. సో ఇదేంటి మేము మా ప్లేస్కి అయితే వచ్చాము. ఇది టాస్పిష్ అండి, ఇది ఎంసెడా దగ్గర ఉంది. సో ఇదేంటంటే ఎస్పెషల్లీ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ బోటింగ్ అవుతాయి. సో యాక్చువల్గా మేము లోపలికి వెళ్దాం అనుకున్నాను. చూడండి, బోట్స్ అన్నిటి కలిపి ఒక ఫుడ్ ట్రాక్ వేశారు కదా, లోపలికి వెళ్ళి నేను ఇంకా లోపల తీద్దాం అనుకున్నాను. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే అది ప్రొహిబిటెడ్ ఏరియా, మీరు లోపలికి వెళ్ళకూడదు, మీకు ఏమైనా కావాలంటే ఇటువైపు నుంచే తీసుకోండి అని అన్నారు. సో అవి ఏంటంటే కాస్ట్లీ షిప్పులు కదండి అవి. సో ఏమైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం అని, అందువల్ల లోపలికి అందరినీ అలౌ చేయరు. సో అలాగే మా ఫ్రెండ్తో కలిసి నేను ఇంకా వెళదామని ట్రై చేస్తున్నాను, సికిందర్. సో గుడ్ ఫ్రెండ్. అలాగే ఆయన చూడండి వెనకాల రెడీ అవుతున్నారు అనమాట తనకి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం అంట. నాకు వ్యూ మటుకు బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, స్టోన్స్ అన్నీ కూడా లైమ్ స్టోన్ అది అనుకోండి, అది హిల్ అంతా కూడా లైమ్ స్టోన్తో నిండి ఉంటుంది. ఇక్కడ షిప్లు అవి చూశాను మొత్తం అన్నీ కూడా. అలాగే బోట్స్, చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. మీకు అటువైపు చూస్తే నేవీ షిప్లు ఉన్నాయి, చూసారా? అటువైపు 2 నేవీ షిప్లు ఉన్నాయి. సో అవి ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారంటే అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా ఏంటి అని చెప్పని. సో మా ఫ్రెండ్ వచ్చి చూస్తున్నాడు ఎక్కడున్నాయి ఏంటని. అలాగే తను వాడే స్పెట్స్ ఉంది కొంచెం, అది నాకు ఒకసారి ఇచ్చాడండి పెట్టుకోమని. సో నేను పెట్టుకున్నా, నాకు ఫిష్ యాక్చువల్గా నార్మల్గా చూసినప్పుడేమో నాకు ఫిష్ కనిపిస్తుంది, బట్ ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఇంకా లోపల క్లియర్గా పెద్ద ఫిష్లు కూడా కనిపించినాయి నాకు. అంటే ఆ టైపు మేము ఫిషింగ్ చేసేవాళ్ళు సపరేట్గా ఆ స్పెట్స్ కూడా వాడతారేమో అనిపించింది నాకు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెట్స్ అని చెప్పాడు ఆయన. అవి లోపల ఉన్న ఫిష్లు కనిపిస్తాయి క్లియర్గా మనకి అని చెప్పుకొచ్చారు. సో అలాంటి ఆప్టికల్స్ ఆయన వాడుతున్నారు. అవి నావీ షిప్లు అండి అవి. అలాగే టూరిస్టులను తీసుకుని వెళ్ళే షిప్లు చిన్నవి ఉన్నాయి చూసారు, బోట్స్ అవి. సో అవి ఏంటంటే ఇవ్వండి, ఇవి చూస్తున్నారు కదా, ఇవి టూరిస్టులను తీసుకుని వెళ్తాయి. సో అది వచ్చేటప్పటికి 40 euros ఉంటుంది. సో మనం వెళ్ళి లోపల కూర్చుంటే కోమినో అని, గోజో అని, అలాగే చుట్టుపక్కల ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో
25 కిలోమీటర్స్ ఐలాండ్ కదండి, చుట్టూ సీఏ కదా. సో రౌండ్ అబౌట్ కింద చుట్టూ తీసుకొని చూపిస్తుంది అన్నమాట. ఏవే ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కొంతసేపు ఆపుతారు, వాళ్ళని తీసుకెళ్తారు. మా ఫ్రెండ్ ఆల్రెడీ చేప కూడా పట్టాడండి, ఒక చేప. దాని పేరు కూడా చెప్పాడు ఆయన, గ్రోపర్ ఫిష్ అని చెప్పని. రెడ్ కలర్లో ఉంది, కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది. నేను ఇప్పటిదాకా అయితే చూడలేదు. సో ఏదో ఒక విజయం పొందినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఆ మేత వచ్చేటప్పటికి బయట అమ్ముతారంటండి అవి. సో అవి కూడా తెచ్చుకున్నాడు. సో ఫిషింగ్ రాడ్తో ఇంక స్టార్ట్ చేశాడన్నమాట యుద్ధాన్ని ఆయన. ఇక 1 by 1 చేపలను పట్టడమే వేట కింద. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. మా ఫ్రెండ్ ఒక టెక్నిక్ ఫాలో అవుతున్నాడు. యాక్చువల్గా ఎర అనేది పెట్టి మనం చేపలను పట్టుకుంటాం కదా. సో తను ఏం చేస్తున్నాడంటే ఎరని పెట్టి ముందుగా ఒక చిన్న చేపను పడుతున్నారండి. మనకు కనిపిస్తుంది అది కంటికి, అక్కడ వేయగానే చిన్న చేప పడుతుంది గేలానికి. సో ఆ చేపను తీసుకోకుండా అదే చేపను మళ్ళీ త్రో చేస్తున్నాడు దూరంగా. అప్పుడు దాన్ని పట్టుకుంటుంది పెద్ద చేప. సో దాన్ని పట్టుకోవడంతో మళ్ళీ ఇంకో చేప పడుతుంది దానికి. ఇది రెండో చేప మాట అండి ఇది. సో ఒక టెక్నిక్ అనేది ఫాలో అవుతున్నాడు. నేను అదే అన్నాను, నేను నువ్వు మామూలు పర్సన్ కాదు, గ్రేట్ అని చెప్పని. ఎలా పడుతున్నావు అని అడిగితే అది ఒక టెక్నిక్, నేను ఎప్పటి నుంచో ఫిషింగ్ అనేది అలవాటు, నాకు ఇష్టం కాబట్టి సో ఎలా పట్టుకోవాలనేది నాకు తెలుసు అని చెప్పి అన్నారు. పక్కన ఇంకొక ఆయన మాల్తీస్ ఆయన కూడా ఫిషింగ్ చేస్తున్నాడండి. ఆయన పాపం ఆయనకి ఏం పడలేదు, తినే టెక్నిక్ ఫాలో అవుతాం వలన పడింది. సో ఆ మాట అనగానే నవ్వాడు కొంచెంసేపు. ఒక్కోసారి ఫిషింగ్ చేస్తున్నప్పుడు కొక్కెం అది మీకు స్టోన్కి అది అతుక్కుంది అనుకోండి, లోపల ఇరిగిపోద్ది, ఇంకా పార్ట్ పనిచేయదు. సో అలా ఏంటంటే మళ్ళీ కొక్కాన్ని ఇంకో దాన్ని పెట్టి సో మళ్ళీ స్టార్ట్ చేశాడు. అలా దాదాపు 2-3 సార్లు ముక్కలైపోయినాయండి, పోయింది. సో మళ్ళీ వేస్తూ ఉన్నాడు ఆయన. బట్ అదొక ఇష్టంగా, ఒక హ్యాబిట్గా ఫీల్ అయితే మనం ఏదైనా సరే హ్యాపీ అనిపిస్తుందండి. ఆ పేషెన్సీ, ఆ ఓపిక అనేది ఉండాలి మీకు ఫిషింగ్ చేసేటప్పుడు. పడలేదని నిరుత్సాహం అసలు ఉండకూడదు. మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. ఆయన అలాగా దాదాపు 3 to 4 hours అండి. యాక్చువల్గా నా దగ్గరికి 1:30కి వచ్చారు, 4 o'clockకి రిటర్న్ అయిపోదాం అన్నారు. సో ఇక్కడ మేము వచ్చేటప్పటికి 2 అయింది. 4:30 వరకు ఉన్నాం మేము అక్కడ. సో తండ్రి ఉంటే దాదాపుగా 4 ఫిష్లు పడ్డాయండి, 4 పడ్డాయి. ఇక టైం అయిందని చెప్పి మేము ఇంక రిటర్న్ అయ్యాము. సో ట్రై మటుకు ఎక్కడ ఆపలేదండి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ఫిష్ రాడ్ ఎంత అని అడిగాను, 60 euros అన్నారు. ఆ మెటీరియల్ అవన్నీ ఎంత ఉంటాయని చెప్పంటే 80 euros అని చెప్పారు. సో ఇది నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కదా, వన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇక అప్పటి నుంచి నా ఖాళీ ఉన్నప్పుడల్లా ఫిషింగ్కి వెళ్తానని చెప్పుకొచ్చారు. సో ఆ ఫిష్కి వాడే థ్రెడ్ ఉంటుంది కదండి, అది కూడా డిఫరెంట్ టైపు ట్రాన్స్పరెంట్ థ్రెడ్ అది. సో చేపలు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మేత మాత్రమే కనిపించి ఆ థ్రెడ్ అనేది కనిపించదు అన్నమాట. సో అది కూడా 100 meters వచ్చి 18 euros అని చెప్పుకొచ్చారు ఆయన నాకు. సో కాస్ట్ ఎక్కువ, బట్ ఏంటంటే ఖచ్చితంగా ఫిష్ పడుతుందని. ఇలాంటివన్నీ కూడా ఒక ఫిషింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అంత కాస్ట్ పెట్టి చేయగలరు అనిపించింది నాకు. అలాగే బోట్లు కూడా అటు నుంచి అటు చాలా వెళ్ళాయండి, అటు ఇటును. యాక్చువల్గా ఒక బోటు మనం ప్రైవేట్గా తీసుకొని వెళ్ళాలి అంటే కనుక 60 euros తీసుకుంటారంటండి. అది 600 euros తీసుకుంటారంట. 600 అనగానే నాకు 600 4 hours అనిపించింది. బట్ ఏంటంటే 6 members అలాగే 7 members కలిపి ఒక బోట్ అలాట్ చేస్తారంట, 4 to 5 hours రెంటల్ అని చెప్పని. సో ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో షేరింగ్ కింద తీసుకున్నట్టు అవుతుంది బోట్నప్పుడు. అప్పుడు ఈచ్ పర్సన్కి వచ్చేటప్పటికి 80 euros పడుతుంది. సో ఫైనల్గా మా ఫ్రెండ్ ఇంకో చేపను కూడా పట్టాడు. సో దీన్ని వచ్చేటప్పటికి పంజాబీలో కుబ్రీతా అంటారంట, ఇంగ్లీష్లో అంబర్జాన్ అని చెప్పుకొచ్చాడు. అలాగే చేపని ఏ విధంగా నువ్వు కనిపెట్టావు ఆ చేప అని చెప్పంటే, అతను చేపను పట్టుకొని దానికి ఉన్న ఈ పేరు ఎలా చెప్పగలను అడిగితే దానికి ఒక చూపించాడు అన్నమాట సింబల్. సో ఈ సైడ్ సింబల్ ఎలా ఉంటే దీన్ని అంబర్జాన్ అంటాము అని చెప్పుకొచ్చాడు. సో అక్కడ నాకు అర్థమైంది అన్నమాట, అతను మంచి చేప మీద ఎక్స్పర్ట్ ఉందని. ఆల్రెడీ వెనక వైపు చేప కొరికింది. సో అందువల్ల పెద్ద ఫిష్ ఏదో దీన్ని తినడానికి ట్రై చేసింది. సో ఆల్రెడీ దెబ్బతిన్న చేపే మనకి ఇది చిక్కిందని చెప్పుకొచ్చాడు. సో ఎనీవే చేపల్లో మంచి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అనిపించింది నాకు అతను చూడగానే. నాకైతే కొత్త అనుభూతి అనిపించిందండి ఇవాళ. ఎందుకంటే ఇలాగా సీ దగ్గరికి వెళ్ళడం, అలాగే ఫిషింగ్ చేయడం, అలాగే మన ఎదురుగానే బోట్స్ అవి వెళ్ళడం,
అసలు అది అనుభూతి చాలా బాగుంటుంది చూడడానికి. మెయిన్ ఎస్పెషల్ ఏంటంటే వాటర్ చూస్తే క్రిస్టల్ వాటర్ అండి. అసలు చాలా క్లియర్గా ఉంటుంది వాటర్ చూడడానికి. మన కంటికి లోపల ఉన్న చేపలు కూడా కనిపిస్తాయి. సో అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి వాటరు. చాలా ఓసం అని చెప్పాలండి. నేచర్ మటుకు చాలా బాగుంటుంది ఇక్కడ. ప్యూర్ వాటర్ అంటే మనకి లోపల స్టోన్ ఉండడం వల్ల అంత క్లియర్గా మనకు కనిపిస్తుందని అనిపిస్తుంది. సో స్టోన్ కూడా లైమ్ స్టోన్ కదండి, లోపలంతా కొండ. సో అందువల్ల వాటర్ కూడా ఇంకా డ్యామేజ్ అవడానికి ఏముంటుంది. సో మన వైపు అనుకోండి ఇసుకతో ఇంక్లూడ్ అవడం వల్ల కొంచెం బురదగా సో కనిపిస్తుంది అలా కదా. ఇక్కడ అలా డ్యామేజ్ అంటే మట్టి అది ఉండదు కాబట్టి, స్టోనే కాబట్టి క్లియర్గా ఉంటుంది వాటర్ కూడా. ఫైనల్గా ఇంక వెళ్ళడానికి బయలుదేరామండి. సో నేను కూడా నెక్స్ట్ నుంచి మా ఫ్రెండ్ సికిందర్ లాగే ఫిషింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. నేను మేబీ పబ్లిక్ హాలిడే ఎప్పుడైనా దొరికినప్పుడు ఇలా ఒక ఫిషింగ్ రాడ్ తీసుకొని ఇలా ఫిషింగ్ చేయడం వల్ల ఎంతో హ్యాపీగా అనిపించింది. నిజంగా ఉన్న కొద్దిసేపు కూడా మా ఫ్రెండ్తో ఫిషింగ్ పడుతున్నప్పుడు అసలు అన్నీ మర్చిపోయామండి అసలు కంప్లీట్గాను. పీస్ ఆఫ్ మైండ్గా ఉండి కొన్ని ప్లేసెస్ ఉంటాయండి మనకి అసలు ఎక్కువసేపు ఉన్న ఇంకా ఉండాలనిపిస్తుంది కదా. నాకు ఈ ప్లేస్ ఒకటి, అలాగే టెంపుల్స్ ఒకటి ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆలోచన ఉండదు. సో పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. ప్రశాంతమైన జీవితమే కదండి అందరూ కోరుకునేది. అలాగే దీంట్లో ఇంకొక మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఎంతో ఓపికతో ట్రై చేస్తుంది తప్ప ఆయనకు ఫిష్ అనేది పడలేదు కదా. సో మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. మనం ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. బట్ ఎప్పుడు కూడా దాన్ని వదలకుండా ప్రయత్నం చేస్తేనే ఆఖరికి ఫలితం అనేది దక్కుతుందండి మనకి. సో బట్ ఫలితం మీద ఖచ్చితంగా విన్ అవుతామండి. బట్ అప్పటి వరకు మనకు ఆ పేషెన్స్ అనేది ఉండాలి. సో మా ఫ్రెండ్ దగ్గర అయితే నేను వాళ్ళ దగ్గర గ్రహించాను. నేను తను 3.5 గంటల పాటు వెయిట్ చేసి 3 ఫిషెస్ని పట్టుకున్నాడు. పట్టుకున్న ఈ 3 ఫిష్లైనా కానీ తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను ఇవాళ ఏదో సాధించాను, ఇద్దరు నాదంటూ ఒక విజయం సాధించగలిగానన్న హ్యాపీతో ఆ చేపలను పట్టుకెళ్ళాడు. సో నన్ను అడిగాడు తింటావా చేపలని. నాకు ఇష్టం ఉండదని చెప్పాను. నెక్స్ట్ టైం ఫిషింగ్ వెళ్ళేటప్పుడు పట్టిన వాటిలో సగం నువ్వు తీసుకుంది కానీ చెప్పి అన్నాడు. సో దానికి నీకు ఓకే అన్నాను. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇది ఒక ఓల్డ్ బోట్ అండి, ఇది పాత బోటు. దీంట్లో ఏంటంటే రెస్టారెంట్ చేశారు. సో లోపల కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఏంటంటే సీకి దగ్గరగా ఉండడం వల్ల మనం బోట్లో కూర్చొని తిన్న అనుభూతి కలుగుతుంది. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.